జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ రివ్యూ విషయానికొస్తే, ఈ సినిమా రివ్యూస్‌లో చూపించినంత వరస్ట్‌గా అయితే ఏం లేదు. అలా అని బాగా సూపర్‌గా ఉందంటే అలా కాదు. అబోవ్ యావరేజ్‌గా ఉంది. కొరటాల శివ ఎప్పటిలాగే తన స్లో నరేషన్‌తో బాగా ఇబ్బంది పెట్టేశాడు. 'ఆచార్య'లో చిరంజీవి లాంటి కామెడీ టైమ్ ఉన్న యాక్టర్‌ని తీసుకొని కూడా స్లో ఏదో మెథడ్ యాక్టింగ్‌లా చేయించి ఆ సినిమా పోగొట్టాడు. ఇప్పుడు సేమ్ థింగ్ జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఒకటే ఎక్స్‌ప్రెషన్ లాగా సినిమా తీసుకొచ్చాడు. బట్ ఫస్ట్ హాఫ్‌లో మంచి మంచి ఫైట్స్ ఉండడం వల్ల చాలా ఎంటర్‌టైనింగ్‌గానే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. అది కాక జాహ్నవి క్యారెక్టర్ అంత బాలేదు. జాహ్నవి కపూర్‌ది. అండ్ చిన్న ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా కొంచెం డిజైనింగ్ అలాగే ఉంది. బట్ తర్వాత క్లైమాక్స్‌లో ట్విస్ట్ అదంతా బాగుంది. అయితే జనాలు బాగా నెగెటివ్ ఎందుకు స్ప్రెడ్ చేశారో అర్థం కాలేదు. ఇది మరీ అంత తీసి పారేసే సినిమా అయితే కాదు. ఇట్స్ యాన్ అబోవ్ యావరేజ్ ఫిల్మ్ అండ్ చాలా వరకు కథ అయితే ఉంది సినిమాలో. కొత్త కథ అంటే కొత్త కథలు ఏముంటాయి? ఇది కొంచెం డిఫరెంట్ కథే. సముద్రం బేస్ చేసుకునే సినిమాలు అంటే అప్పుడెప్పుడో 'ఛత్రపతి' వచ్చింది. దాని తర్వాత ఇన్ని రోజులకి 'దేవర' వచ్చింది. 'దేవర' రికార్డ్స్ అన్నీ ఈ మధ్య ఇస్తున్నారు. డే 1, డే 2 అని. మరి అవన్నీ ఒరిజినల్ కలెక్షన్స్ కాదో తెలియదు. బట్ హౌస్‌ఫుల్ అయితే నడుస్తున్నాయి ఊర్లలో కూడా పర్లేదు. ఓకే. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి కర్స్ అంటారు కదా! రాజమౌళి తర్వాత సినిమా హీరోలు ఫ్లాప్ అవుతాయని. అది జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేసినట్టే. ఎందుకంటే ఈ సినిమా పక్కా ఫ్లాప్ అయితే కాదు. అబోవ్ యావరేజే. ఇక పోను పోను దసరా సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి హిట్ సొంతం చేసుకోవచ్చు. సో ఎన్టీఆర్ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ సినిమాతోటి. కొంతమంది 'దేవర 2' ఇంకా ఎందుకు అవసరమా? ఈ సినిమా లేదు ఇలాంటి డైలాగులు వేశారు కానీ 'దేవర 2' పక్కా రావాలి. ఎందుకంటే ఈ సినిమాలో చాలా పాయింట్స్ వదిలేశారు. అవన్నీ 'దేవర 2'లో చూడాల్సి. అజయ్ తన ఇన్వెస్టిగేషన్ ఎవరి కోసం స్టార్ట్ చేశాడు, అతను ఎవరు, అండ్ దేవరాని ఎవరు చంపారు, ఇలాంటి చాలా పాయింట్లు ఉన్నాయి. సారీ స్పాయిలర్స్ ఇచ్చినందుకు. బట్ సినిమా అయితే చాలా బాగుంది. తప్పకుండా థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేయండి, తప్పులేదు. అండ్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, అది పట్టించుకోకండి. మీ దగ్గర థియేటర్లో ఉంటే వెళ్ళి చూడండి.